హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 9. ఇక లేట్ చేయకుండా వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం. దేవాంశు వెంటనే తన జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. ఆ అని అరుస్తూ, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది ఈషిక, అతని చేతిలోనే ఉన్న తన జుట్టును విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. ఇప్పటి వరకు నీ హెల్త్ బాగాలేదని ఊరుకున్నాను, ఇప్పుడు బానే ఉంది కదా, మళ్ళీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేంత వరకు నిన్ను ఏమైనా చేయొచ్చు. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? నీ తమ్ముణ్ణి ఇవ్వకపోతే ఏం చేస్తావు? నన్ను బెదిరించే వాళ్ళన్నా, మోసం చేసే వాళ్ళన్నా, నా పర్మిషన్ లేకుండా నా ముందు మాట్లాడే వాళ్ళన్నా, నన్ను తిరిగి ప్రశ్నించే వాళ్ళన్నా నాకు నచ్చదు అన్నాడు ఎరుపెక్కిన తన కళ్ళని పెద్దవి చేస్తూ. ఈషిక కళ్ళల్లోకి కోపంగా చూస్తూ దేవాంశ్, నా తమ్ముణ్ణి నాకు ఇచ్చే వరకు నేను కూడా ఊరుకోను అని తన జుట్టుని అతని చేతిలోంచి విడిపించుకొని దూరంగా జరిగి, బలహీనులను పట్టుకొని ఇలా బాధ పెట్టడం మీకు హాబీనా? ఇలా మిమ్మల్ని బాధ పెడితే మీకు ఏమైనా బాగుంటుందా? పేరుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండొచ్చు, కానీ నా కళ్ళలో మాత్రం కనీసం మీరు ఒక మనిషిగా కూడా విలువలేదు మీకు, అది గుర్తుంచుకోండి అంటుంది ఏడుస్తూ ఈషిక. నీ విలువ ఎవరికి కావాలి? నీ చెల్లి ఎక్కడుందో చెప్పు. అది నన్ను చీట్ చేసి పారిపోయింది, దానికి నువ్వు హెల్ప్ చేశావు అన్నాడు దేవాంశ్. నో, నేను చెయ్యలేదు, మీరు పొరపడుతున్నారు అని తన మాట కంప్లీట్ కాకముందే, నో నో, మీరిద్దరు పక్కా ప్లాన్ తో తెచ్చి వేశారు కదా నన్ను ట్రాప్ చేద్దామని. డబ్బున్న మగాళ్లే మీ సిస్టర్స్ కి టార్గెట్. మీకు కావాల్సింది డబ్బు, అది మీకు కావాల్సినంత దొరకగానే, అవసరం తీరిపోగానే, ఇన్ఫాక్ట్ మీ టార్గెట్ పూర్తి అవ్వగానే ఎస్కేప్ అవ్వడం మీ అలవాటు. ఇక సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలున్న మాలాంటి వాళ్ళు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేము. ఒక అమ్మాయి చేతిలో మోసపోవడం చాలా షైనీగా ఫీల్ అవుతాం, పరువు తక్కువగా భావిస్తాం. ఇక అంతే, అన్ని మూసుకొని ఉంటాం. అదే మా వీక్నెస్ అని మీకు తెలుసు. ఒక్కసారి చీటింగ్ చేశాక, మా రంగు తెలిసాక వీడేం చేశాడులే, ఏమైనా అంటే లైంగికంగా వేధించాడని మీడియాకి కూడా ఎక్కుతారు మీరు. నిజాలు దేవుడెరుగు, కానీ కావలసినంత సింపతి వస్తుంది మీకు సొసైటీలో. ఇంకా మేమంటే గిట్టని వాళ్ళు, మా పైన బురద చల్లడానికి రెడీగా ఉండేవాళ్ళు మీకు కావలసినంత సపోర్ట్ చేస్తారు, కేసులు కూడా ఫ్రీగా వాదిస్తామంటారు. ప్రింట్ మీడియాలో కావలసినంత పని దొరుకుతుంది న్యూస్ ఛానల్స్ కి. ఈ న్యూస్ ని తీసుకొని రెడీ అయిపోతారు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి. దాంతో మా చేతిలోంచి ఈజీగా జారిపోవచ్చునని మీ ప్లాన్. ఎంతమందిని చూడలేదు, కాకపోతే కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సింది. ప్రేమ పెళ్లి అంటూ నమ్మించారు కదా, ఎక్కడైనా ద్రోహం ఉంటుందేమో కానీ ప్రేమలో ఉండదనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. నా ప్రేమకు విలువ లేకుండా చేసేశారు అని అతను అంటున్నప్పుడు అతని కళ్ళల్లో బాధ కనిపించింది. అలా చూసేసరికి అతని ప్రేమలో నిజాయితీ కూడా ఉంది అనిపించింది ఆ క్షణం ఈషికాకి. మనసు ఏదో చేదు తిన్నట్లు అనిపించి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె. కానీ ఈ ద్రోహం చేసి మీరు అనవసరంగా నాతో పెట్టుకున్నారు. నా సంగతి మీకు సరిగ్గా తెలీదు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడేమో ఈ దేవాంశ్, అదే ఈ దేవాంశికి ద్రోహం చేస్తే 7 జన్మలు గుర్తుండేలా గుణపాఠం చెప్తాడు. మీరు ఏదైతే కోరుకుని నన్ను ట్రాప్ చేశారో అదే డబ్బు, అదే స్టేటస్, అన్ని ఫెసిలిటీస్ మీకు ఇస్తూనే మిమ్మల్ని ఎంతలా టార్చర్ చేస్తానంటే చిన్నప్పుడు మీరు తాగిన ఉగ్గుపాలతో సహా కక్కిస్తాను అని మర్యాదగా అంజలి ఎక్కడుందో చెప్పు అంటాడు చాలా కోపంగా దేవాంశ్. అతన్ని కోపాన్ని చూస్తే ఒక క్షణం వణుకొచ్చేసింది ఈషికాకి. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మీకు అర్థం కావట్లేదా? నాకు తెలీదు అంటూ అరుస్తుంది ఈషిక. అతని మాటలకి ఆమె మైండ్ పనిచేయడం లేదు. ఎన్ని అపోహలు ఉన్నాయి ఇతనికి, వీటన్నిటిని ఒకేసారి ఎలా క్లియర్ చేయాలి? అతను కూడా చాలా సఫర్ అవుతున్నాడు, అది అర్థమవుతుంది. కానీ జరిగిన దాంట్లో నా తప్పు లేదంటే అర్థం చేసుకోడే. ఎప్పుడు ఇతను నన్ను నమ్ముతాడు, ఎప్పుడు నా తమ్ముడిని నాకు వదిలేస్తాడు అని ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోయింది
ఇషికాకి. ఎలా తెలీదు? తను వెళ్లే ముందు నీకు కాల్ చేసింది. మీరేదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. కాకపోతే మీ మాటలు రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే తను పారిపోయిన తర్వాత కదా మేము తన ఫోన్ ని ట్రాక్ చేశాం. అందులో నీ నెంబర్ లాస్ట్ కాల్ రికార్డ్ లో ఉంది. కాబట్టి చెప్పు, నీ చెల్లి ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది? ఎందుకు నాతో ప్రేమ నాటకం ఆడింది? డబ్బు కోసమేనా? లేక నా పైన ఏదైనా పగ? లేక ఎవరైనా కావాలని చేయించారా? నాకు అన్నీ తెలియాలి అంటాడు దేవాంశ్. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మిస్టర్ మిత్తల్? తను నాకు కాల్ చెయ్యలేదు. నేను తనతో మాట్లాడలేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గత 2 years గా నాకు తనకి మాటలు లేవని ఇంకెన్నిసార్లు చెప్పాలి అని వీలైనంత నార్మల్ గా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది ఈషిక. అబద్ధం. అంతా ప్లాన్ తో చేశావు. నువ్వే అసలు కీలకమైన సూత్రధారివి. చాలా తెలివిగా నువ్వు ముందుగా రంగంలోకి దిగింది నువ్వే. ఈ ప్లాన్ కి లీడర్ కూడా నువ్వే. ముందుగా నీకున్న క్వాలిఫికేషన్ తో నా కంపెనీలో జాబ్ కొట్టి ఆ తర్వాత నా కంపెనీకే మీ చెల్లెల్ని మోడల్ లాగా పంపి తనను సెలెక్ట్ చేయడానికి ₹1,00,000 నా కంపెనీ మేనేజర్ కి లంచంగా ఇచ్చి మరీ తనకి అవకాశం కల్పించావు అని దేవాంశ్ అనగానే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇషికాకి. ఈ విషయం ఆ మేనేజర్ ఎవరికి చెప్పను అన్నాడు అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఇషిక. ఆ తర్వాత నీ చెల్లి నన్ను ఇంప్రెస్ చేసి తను ఒక పేదింటి అమ్మాయి అని చాలా ఇన్నోసెంట్ గా కనిపించి మోడలింగ్ పై తనకున్న ఇంట్రెస్ట్ ఫ్యాషన్ తో సేమ్ టైం తనకి జాబ్ ఎంత అవసరమో చెప్పి తనకున్నది ఒకే ఒక తండ్రి మాత్రమేనని ఆయనకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం దానికి ట్రీట్మెంట్ ఖర్చు చాలా ఉంది అంటూ ముసలి కన్నీళ్లు కార్చి నన్ను సెంటిమెంట్ తో కొట్టింది. సరే ఎంతైనా తెలుగు అమ్మాయి కదా, పైగా కష్టాల్లో ఉంది అని నేను మెల్ట్ అయిపోయి ముంబై నుంచి తీసుకొచ్చిన మోడల్స్ ని హోటల్లో పెట్టి ఆ ఖర్చు ఆ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టే పోజ్ ని భరించలేకపోతున్నాం అనుకున్న టైంలో మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని కూడా ఆలోచించి, పైగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది, తన ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉన్నాయని సింపతి చూపించి నా కంపెనీకి మోడల్ గా 2 years అగ్రిమెంట్ రాసుకునేలా చేసింది. తన ఇన్నోసెంట్ కి నేను ఫిదా అయిపోయి జనరల్ గా నా ప్రోడక్ట్ మోడల్ కి ఇచ్చే రెమ్యునేషన్ కంటే 4 ఎక్కువ ఇచ్చాను. పైగా ఒక ఫ్లాట్ అండ్ కార్ కూడా ప్రొవైడ్ చేశాను. తను కూడా నా కంపెనీ ప్రోడక్ట్ కి మంచి సేల్స్ తీసుకువచ్చింది. మొత్తానికి అలా అలా నా దగ్గరికి వచ్చి చివరికి నన్ను చక్కగా ట్రాక్ చేసి మొత్తానికి పెళ్లి వరకు తీసుకొచ్చి ఆ తర్వాత పెళ్లి టైంకి హ్యాండ్ ఇచ్చి పారిపోతుందా? ఇక మీ ప్లాన్ కంప్లీట్ అవ్వడంతో అంతకంటే ముందే నువ్వు సేమ్ మంత్ లో 2 lakhs శాలరీ ఉన్న జాబ్ కి రిజైన్ చేసి ఊరికి పారిపోయావు. అప్పటి వరకు అట్లీస్ట్ ఆ మోడల్ కి అక్కని అని కూడా నువ్వు కంపెనీలో ఏ ఒక్కరికి తెలియనివ్వలేదు, ఒక్క మీ డిపార్ట్మెంట్ మేనేజర్ కి తప్ప. ఎందుకంటే అతనికి లంచం ఇచ్చావు కాబట్టి. అతనికి కూడా చెప్పకూడదని మీరే చెప్పారు. ఇంటి పేరుతో సహా మార్చి రాశారు సర్టిఫికెట్లలో. 100% పక్కా ప్లాన్ తో సీక్రెట్ గా మెయింటెనెన్స్ చేశారు. వాట్ ఏ గ్రేట్ స్కెచ్. మీరు ఇక్కడ పుట్టాల్సిన వాళ్ళు కాదే, ఎక్కడో ఫారెన్ లో పుట్టి హాలీవుడ్ మూవీస్ తీయాల్సిన వాళ్ళు. ఎంతైనా కళాకారుల వంశం మీది, ఒప్పుకోవాల్సిందే మిమ్మల్ని అని అంటూ ఉండగా దేవాంశ్ ఫోన్ మోగింది. కాల్ లిఫ్ట్ చేసిన దేవాంశ్, వాట్, ఎప్పుడు జరిగింది? అయితే నాకు ఇప్పుడా ఈ విషయం చెప్పేది? జస్ట్ 10 minutes లో అక్కడ ఉంటా అంటూ కాల్ కట్ చేసి, చూడు ఇషిక, నేను అందరిలాంటి వాడిని కాదు, సైకో నా కొడుకుని. నా ఈగో హర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారు మీరు. నాకు ద్రోహం చేస్తే ఏమి చెయ్యడానికైనా నేను వెనుకాడా, నీ ప్రాణాలు తీయడానికైనా సరే. ఇక నీ తమ్ముడి ప్రాణాలు ఎంత నాకు అని దేవాంశ్ అనేసరికి, ప్లీజ్ మీకు దండం పెడతాను, నా తమ్ముడు చాలా అమాయకుడు, పైగా చిన్నవాడు. ఈ జరిగిన దానికి వాడికి ఎలాంటి సంబంధం లేదు. వాడిని ఏమి చేయకండి మిస్టర్ మిత్తల్ అని 2 చేతులతో దండం పెట్టి వేడుకుంది ఇషిక. అలా చేయకుండా ఉండాలి అంటే
నీ చెల్లెలు ఎక్కడుంది అనేది నాకు చెప్పాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. వీలైనంత త్వరగా నీ చెల్లెలు ఎక్కడుందో చెప్పి నీ తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళిపో. కాదు అని మొండికేస్తే మీ ముగ్గురిని నువ్వు చెప్పకపోతే నీ చెల్లెల్ని నేను పట్టుకోలేను అనుకుంటున్నావేమో. ముందు నీ తమ్ముణ్ణి, ఆ తర్వాత నిన్ను వేసేసి అది దొరికినప్పుడే దాన్ని వేసేస్తా. నాకున్న మనీ పవర్ కి కనీసం మీ చావు కేకలు కూడా ఎవరికి వినిపించవు. జరిగిన దాంట్లో నీ తమ్ముడికి సంబంధం లేదు, వాడు చాలా ఇన్నోసెంట్ అని నువ్వే అంటున్నావు. కాబట్టి అట్లీస్ట్ ఏ పాపం ఎరుగని వాడి ప్రాణాలైనా కాపాడుకో. సో నిజాన్ని దాచాలని ట్రై చేయకు. ఇంకా నా గురించి నీకు ఏమీ తెలీదు, కాబట్టి బీ కేర్ఫుల్ అంటూ దేవాంశు బయటికి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది ఈషిక. ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు 13 సంవత్సరాల తన తమ్ముడి అమాయకమైన రూపం కనిపించింది. వాడి మాటలు, వాడి ప్రేమ, వాడి అల్లరి, వాడు చేసే పిచ్చి పనులు, ఇంకా వాటిని కవర్ చేసుకోవడానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, అవన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారిగా వాడిని చూడాలి అనిపించింది. ఇక ఇషిక అలాగే ఏడుస్తూ రాకీ అంటూ నేలపై పడిపోయింది మరొకసారి. వైట్ కలర్ ఫ్రిల్ షార్ట్ స్కర్ట్, చిన్న టాప్, సేమ్ టైం తలపై క్యాప్ పెట్టుకొని సముద్రపు అలలతో ఆడుకుంటుంది ఒక అమ్మాయి. తను అలలు ముందుకు వచ్చినప్పుడు దూరంగా పరిగెత్తి అలలు వెనక్కి వెళ్ళగానే మళ్ళీ ముందుకు పరిగెత్తుతూ ఉంది. ఆమె అలా చేస్తున్నప్పుడు గాలికి ఇంకా ఆమె పెడుతున్న పరుగుకి ఆ స్కర్ట్ కాస్త పైకి లేస్తూ ఆమె అందమైన థైస్ కనువిందు చేస్తున్నాయి. వాటిని దూరం నుంచి ఇసుకలో పడుకున్న అతను చూస్తూ చేతిలో ఉన్న కెమెరా పట్టుకుని వాటిని కెమెరాలో బంధిస్తున్నాడు. చాలాసేపు అతన్ని తనతో ఆడుకోమని పిలిచి పిలిచి వెనక్కి చూసింది ఆమె. అప్పుడు కానీ అర్థం కాలేదు అతను ఏం చేస్తున్నాడో. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ స్టైల్ గా వచ్చి అడిగింది ముందుకు. నేచురల్ అందాలు ఫోటోలు తీస్తున్నాను అన్నాడు అతను. యు మీన్ నేచర్, ప్రకృతి అందాలా అని అడిగింది స్టైల్ గా ఆమె. నో మై లిటిల్ హార్ట్, నా పర్సనల్ అందాలు అంటూ అప్పటి వరకు తీసిన ఫొటోస్ అన్ని చూపించాడు అతను. వాటిని చూసి తెల్లబోయి, ఆర్ యు మ్యాడ్, ఎందుకు ఇలా చేస్తున్నావు నా పర్మిషన్ లేకుండా అని అడిగింది చిరుకోపంగా. నిజానికి ఆమె తన అందాలతో అతనికి మత్తెక్కించి పిచ్చివాణ్ణి చేసి తన వెంట తిప్పుకోవాలని ఎప్పటినుంచో ఆశ. అది ఇవాళ జరుగుతున్నందుకు హ్యాపీగా కూడా ఉంది. పైకి మాత్రం అలా అంటుంది. ఎస్, ఐఎమ్ క్రేజీ బికాస్ ఆఫ్ యూ అన్నాడు అతను లైట్ గా స్మైల్ చేస్తూ ఆమెను ఇరిటేట్ చేయడానికి. వెంటనే అతని చేతిలోని కెమెరాని లాక్కొని ఆ పిక్స్ అన్ని డిలీట్ చేయబోయింది. కానీ తనకు అవకాశం ఇవ్వకుండా ఆ క్యామ్ ని లాక్కొని ఆమెకు అందకుండా ఎత్తి పట్టుకున్నాడు అతను. ఇక ఆమె అతని ముందు ఎగురుతూ దాన్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ వైభవ్, కెమెరా ఇవ్వు అంటుంది రిక్వెస్ట్ గా ఆమె. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.